ఆ జోలికి వెళ్ళొద్దులే కానీ ఒక మాట. మురళి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మురళి గారు, ఇప్పుడు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనే దాన్ని మీరు అక్కడ పుట్టి పెరిగారు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నారు? సార్ నమస్కారం. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారికి, వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా స్మగ్లింగ్ అనేది ఈరోజు కొత్తగా ఉద్భవించిందేం కాదు, లేదా హఠాత్తుగా ముందుకు వచ్చినటువంటి అంశం కూడా కాదు. నాకు తెలిసి ఒక 30 ఏళ్లుగా ఇది ఒక సీరియస్ ఇష్యూగా ఈ తిరుపతి ప్రాంతంలో, ముఖ్యంగా శేషాచలం కొండలు ఈ ప్రాంతంలో ఒక సీరియస్ ఇష్యూగా ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు స్మగ్లింగ్ నిరోధం కోసం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము, పద్ధతులన్నీ పాటిస్తాము అని చెప్పారు. అదంతా నిజంగానే స్మగ్లింగ్ మీరు అన్నట్టుగా ఆరంభంలోనే మీరు కొన్ని కామెంట్స్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏ చర్యలు తీసుకున్నా మనం సమర్థించవచ్చు, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఆయన చెప్పినటువంటి పద్ధతి, ఆయన మాట్లాడినటువంటి తీరు మాత్రం సరైనటువంటి పద్ధతులు లేదు అని చెప్పి నా భావన. దానికి కారణం ఏమంటే, ఆయన ఆపరేషన్ కగార్ తరహాలో ఉంటుంది అని చెప్పారు. ఆపరేషన్ కగారికి ఎర్రచందనం స్మగ్లర్లకి ఏ రకమైనటువంటి సంబంధం నాకు అర్థం కాదు. రెండవది, అక్కడ మావోయిస్టులు ఏరివేసే కార్యక్రమం మేము 2026 మార్చి లోపల పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పి కంకణం కట్టుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాని మీద ఒక సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. వాళ్ళేమి అటవీ సంపదని లేదా ఖనిజాలని వీటన్నిటిని కొల్లగొట్టి అమ్ముకొని తప్పుడు పనులు చేసేటువంటి స్మగ్లర్లు కాదు, దొంగలు కాదు. వాళ్ళకు సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళు అనే విషయం మనకందరి దృష్టిలో కూడా ఉంది. చనిపోయినటువంటి వాళ్ళు దగ్గర 500 చిలుకు పైగా చనిపోయింటే, సగానికి పైగా 200 మందికి పైగా మహిళలు ఉన్నటువంటి ఆపరేషన్ చాలా వివాదాస్పదమైంది. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కగార్తో పోలిక చేసి ఇక్కడ మాట్లాడడం అనేది సరైనది కాదని చెప్పి నేను భావిస్తున్నాను. మావోయిస్టుల ఏరివేత తరహాలు అనే మాట కూడా ఆయన మాట్లాడడం, ఆయన స్థాయికి కానీ ఈ రకమైన పోలిక చేసి చెప్పడం ఏమాత్రం సూటబుల్ కాదు, సరైనటువంటిది కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ ఎర్రచందనం చెట్లను కొట్టేసే వాళ్ళని ఏరిపారేస్తాం, కాల్చేస్తాం. ఇంతకుముందు సప్తగిరి ప్రసాద్ గారు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది కూడా సరైనటువంటిది కాదు. కారణం ఏమంటే, 2015వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 20 మంది కూలీల మీద ఎన్కౌంటర్ జరిగింది. కారణాలని కూలీలు కాదు అన్న, ఒక నిమిషం ఆ మాట ఉపసంహరించండి. కూలీ అనేవాడు కష్టపడి వాళ్ళ ప్రాంతంలో పనిచేస్తాడు. అడవుల్లోకి వచ్చి చెట్లు కొట్టుకుని దొంగతనం చేసేవాడిని కూలీలతో కూలీలు కాదులే, స్మగ్లర్లే కూలీలు కాదు, స్మగ్లర్లే. రైట్ రైట్ కరెక్ట్ కరెక్టే ప్రసాద్ గారు, కరెక్టే ప్రసాద్ గారు, కరెక్టే ఒప్పుకున్నాం కదా. వాళ్ళు అరే ఓకే సార్, వాళ్ళు కూలీలు కాదు, స్మగ్లర్ల కోసం పని చేస్తున్నా. అరే చెప్పనివ్వండి, ఇంకా మీరు చెప్పారు కదా, మీ పాయింట్ చెప్పారు. ఆయన చెప్పారు స్మగ్లర్ల కోసం పని చేస్తున్న పిల్ల స్మగ్లర్లు, కూలీలు కాదు. సరేనా? ఓకే రైట్. ఓకే మురళి గారు చెప్పండి. ప్రసాద్, నేను మాట్లాడిన తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడద్దా? కనీసం నన్ను మాట్లాడి నేను ఏ భాష మాట్లాడాలో కూడా నువ్వు చెప్తే దాన్ని ఆధారం చేసుకుని నేను నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆ తర్వాత చెప్పు. నేను నా పాయింట్ కంప్లీట్ కావాలి కదా, నా పాయింట్ కంప్లీట్ కానివ్వండి దయచేసి. నేనేమంటున్నానంటే, ఎర్రచందనం కూలీలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఆయనకి ఏమన్నా భిన్నాభిప్రాయం ఉంటే చెప్పుకోనండి. కూలీలే వాళ్ళంతా కూడా. వాళ్ళు ఎవరు దళితులు, అందరూ చనిపోయినటువంటి వాళ్ళందరూ దళితులు. ఈ విషయాన్ని మన వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలో పూరిపాకల్లో ఉన్నటువంటి ఒక మాట దయచేసి మురళి గారు, మీరే చెప్పండి కానీ ఒక చిన్న ఇది, కూలి పని చేసుకునే వాళ్ళు దళితులైనా, మైనార్టీలైనా, గిరిజనులైనా కూలి పని చేసుకునే వాళ్ళు కూలీలే అంటారు. రైట్, ఒక పాయింట్. తర్వాత వాళ్ళేమీ కష్టపడి నిజాయితీగా కూలి చేసుకోవడానికి రాలా. వాళ్ళు స్మగ్లర్లు తీసుకొస్తే స్మగ్లింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని
కూలీలు దళితులు అని నిజాయితీగా బతికే వాళ్ళతో పోల్చడం కూడా ఎట్లాగైతే మీరు మావోయిస్టు ఉద్యమాన్ని అణిచేయడానికి చెప్పిన కగారిని దీన్ని పోల్చకూడదని ఎలాగైతే అన్నారో, నిజాయితీగా కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడగని బతుకులతో కూలీ చేసుకునే వాళ్ళ కూలీలని వీళ్ళతో పోల్చడం కూడా నాకు సమంజసంగా అనిపించట్లేదు నాకు కూడా. ఇక మీ ఇష్టం, ప్లీజ్ ప్రొసీడ్. లేలే ప్రసాద్ గారు ఆగండి, మీరు ఆగండి. నేను మిమ్మల్ని అడగట్లా, మురళి గారిని అడుగుతున్నా. ఆయన చెప్పనివ్వండి, నేను చెప్పా కదా. వాళ్ళు చేసే పనిని సమర్థించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు చేసే పనిని సమర్థించడం లేదు, వాళ్ళ స్థితిని నేను చెప్తున్నాను. ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడి ఇట్లాంటి పనిలోకి వస్తున్నటువంటి వాళ్ళ దయనీయమైనటువంటి సామాజిక పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదో వేరే వాళ్ళు చేస్తున్నటువంటి స్మగ్లింగ్ ని సమర్థించడము లేదా కూలీలు, నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళని ఎంతమందిని చంపినా స్మగ్లింగ్ ఆగదు. 20 మందిని చంపారు 2015 సంవత్సరంలో. ఇప్పుడు మళ్ళీ తుపాకులు ఇచ్చి లేదా సైనిక చర్య, మేము మావోయిస్టుల మీద ఎట్లయితే సైనిక చర్య చేశామో, ఈ మీరు అన్నట్టుగా కూలీలు కాదు పిల్ల స్మగ్లర్ల మీద నువ్వు సైనిక చర్య చేసి తుపాకులతో కాల్చేసి 20 మందిని కాదు 200 మందిని చంపినా ఈ స్మగ్లింగ్ ఆగదు. ఈ స్మగ్లింగ్ ఆగాలనంటే వేరే చర్యలు చేపట్టాలనేది నా సూటిగా నేను చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు వేరే చర్యలు ఏంటో మీరు చెప్తున్న ఆ వేరే చర్యలు ఎలా తీసుకుంటే, ఎలాంటి చర్యలు